బాధ అర్థం చేసుకోండి, ఎంత దుఃఖం రావాలో మనకి. నేను ఆంధ్ర అంతా తిరిగా, అనంతపురం, కడప, కర్నూలు, శ్యాంబాబు గారి దగ్గర, వరప్రసాదరెడ్డి గారి దగ్గర, ఇటు ఈస్ట్ వెస్ట్ గోదావరి వెళ్ళి జిల్లాలు సేవకుల మీటింగ్ పెట్టి, పెద్దల మీటింగ్, సేవకుల మీటింగ్, కుదిరితే విశ్వాసులు గ్రామాలకు కూడా వెళ్ళి తెలియజేసి. ఎందుకంటే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి, నువ్వు రక్షింపబడ్డావంటే ఎవరో నీ కొరకు ఈ దేశానికి వచ్చి యేసుప్రభుని గురించి చెప్పారు. ఇందాకనట్లు యేసుప్రభు మాదిగోళ్ళలో పుట్టలేదు, యేసుప్రభు ఆంధ్రాలో పుట్టలేదు, యేసుప్రభుకి మనకి ఏ విధమైన సంబంధం లేనే లేదు. ఆయన లోకరక్షకుడుగా వచ్చినవాడు. లోకరక్షకుడుగా వచ్చిన ఆ ప్రభువుని లోకానికి ప్రకటించడానికి మిషనరీలు వచ్చి భారతదేశంలో నా కొరకు ప్రాణాలు త్యాగాలు చేశారు. మాట చెప్పమంటారా? బూడిదైపోయారు భారతదేశంలో వాళ్ళు. గ్రామ్స్టైన్ గారు వాడి పిల్లలు బూడిదైపోయారు. ఇప్పుడు నేనేమంటున్నాను, గోనెపూడిలో ఇంటికి ఒక విశ్వాసం ఉన్నాడుగా. ఈ మాటలు వింటున్న వాళ్ళు మనం ఎంతమంది పోవాలి, ఎవరు పోవాలంటే, ప్రభు స్తోత్రం, మీ ఊరు నుంచి పద్మారావు బ్రదరు రాజస్థాన్కి వచ్చాడు. ఇది దేవుని ఎదుట గొప్ప పని. ఎంత గొప్ప సంగతి! ఇంత చిన్న పల్లెటూరు నుంచి నర్సరావుపేటలో, గుంటూరులో, నెల్లూరు, కడప, అనంతపురం పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, చరిత్ర ఉన్నాయి సంఘాలకి. ఆ సంఘాల నుంచి ఒక్కరు మిషనరీగా బయటికి రాలా. నేను వెళ్ళాను నెల్లూరు జిల్లాలో ఒక్క మిషనరీ రాలా జిల్లా నుంచి బయటికి. కడప జిల్లా నుంచి ఒక్క మిషనరీ రాలా బయటికి. ఇన్ని సంఘాలు ఉన్నాయి కడపలో. విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి. కానీ గోనెపూడి నుంచి ఒక సహోదరుడు మిషనరీగా దేవుని పట్ల భారం కలిగి రాజస్థాన్ వచ్చాడంటే నిజంగా ఇది మీ భాగ్యం, ఇది మీ ధన్యత చెప్పుకోవచ్చు మీరు ధైర్యంగా, గొప్పగా. ప్రభు స్తోత్రం. ఇప్పుడు యూపీలో ఈ దేవుని కృపను బట్టి 8 సంవత్సరాల్లో సంఘము 7 గ్రామాల్లో బైబిల్ క్లాసులు, మరి అలాగే అక్కడున్న కుర్రోడిని బైబిల్ కాలేజీ పంపించి, వింటున్నారా, యూపీలో పుట్టిన కుర్రోడిని, అమేథీలో ఉన్న కుర్రోడిని ఎక్కడ పంపించాం? బైబిల్ కాలేజీ పంపించాం. రాజస్థాన్ అల్వారికి 3 సంవత్సరాలు ట్రైనింగ్ చేసి వస్తే నా దగ్గర పెట్టుకొని 6 నెలలు సేవేందో నేర్పించి, ఏం తెలియదు, పాట పడాలో తెలియదు, ఏమి బైబిల్ తెలియదు. 3 సంవత్సరాలు నేర్చుకొని వచ్చిన మా ఇంట్లో 5 నెలలు పెట్టుకొని నేర్పించి సేవకుని చేస్తే రత్నాకరణ వచ్చాడు సేవా ప్రతిష్టకి. ఆంధ్ర నుంచి ఉత్తరప్రదేశ్ సేవకుడు పోవటం కాదు, అక్కడ సేవకుని తయారు చేసి ఆయన ఒక జిల్లాకు సేవకు పంపించాం. సైలెస్ ఫాక్స్ గారు వచ్చారు. ఇప్పుడు దాకా సైలెస్ ఫాక్స్ గారు లేదు. సైలెస్ ఫాక్స్ గారి తర్వాత జిరాజారావు గారు, ఎస్ ఆనందరావు గారు, ప్రభుదాస్ రెడ్డి గారు, అగ్రిప్ప గారు, వాళ్ళు లోకల్స్ని మన ఆంధ్రాలో ఉన్న వాళ్ళని తయారు చేస్తే మనం తరం వెంబడి తరం ఇప్పుడు ఇంత సేవ జరిగింది. కాబట్టి మాకు ఆ గురితో మేము వెళ్ళి దేశమంతా సేవ చేయలేం. ప్రభు మమ్మల్ని తీసుకెళ్ళిన ఉద్దేశ ప్రకారంగా సంఘం కట్టి అక్కడ ఉన్న ఆ భాష కుర్రోని అక్కడ ఉండి సేవకుని చేయగలిగే కృపను ప్రభుని ఇచ్చాడు. అంతగా మాత్రమే కాక తమిళనాడు నుంచి 2 వస్తే వాళ్ళని మా దగ్గర పెట్టుకొని భాష హిందీ సేవ నేర్పించి ప్రభు కృపను బట్టి 3 సేవకులను తయారు చేశాం. దాని కొరకు మా చిలకలూరిపేట షారోన్ సంఘం 18 లక్షలు ఇచ్చారు. ఎన్ని లక్షలు? ఒక్క చిలకలూరిపేట సంఘం షారోన్ క్రిస్టియన్ అసెంబ్లీ డాక్టర్ రాజారత్న గారి సంఘం 18 లక్షలు. శ్యాంబాబు గారు, మిట్టా గారు, యాసోను గారు, గుంటూరు మర్నాథ, అప్పర్రు సూర్యప్రకాష్ గారు, మన ఆంధ్రాలో ఉన్న సంఘాలు, మరి నర్సరావుపేట, షిలోహ అందరూ సహకరించగా 5 సెంట్లు స్థలం తీసుకొని మందిరము, క్యాంపస్ చేసి, అయితే ఆదివారం ఆరాధన అని ఎవరికి తెలియదు. అక్కడ విశ్వాసులు వస్తున్నారా, ఇది విశ్వాసులు, ఇది చర్చ్ అని తెలియదు. తెలిస్తే నేను విశ్వాసులు అందరూ తీసుకెళ్ళి స్టేషన్లో పెడతారు, కేసులు ఉన్నాయి. మా ఇంటి పక్కన వాళ్ళకి కూడా తెలియదు ఇది చర్చ్ అని. ఏముండదు, బోర్డులు, మైకులు, ఇలాగా కంజర్లు, తబలాలు, వాయిద్యాలు, ఏమి. సత్సంగం అంటారు దాన్ని, బాబా అంటారు నన్ను, ఈసు బాబాలు ఎక్కువాడ, సూక్తులు చెప్పే బాబా. తంబాకు తినొద్దు, దొంగతనాలు చేయొద్దు, గంజాయి తాగొద్దు, ఇది చెప్తాడు ఈయన బాబా అనే ఒక పేరు పెట్టారు. నేను బాబానే, ఈసు బాబా, సత్సంగం అంతే. లేదంటే మాకు ఆర్ఎస్ఎస్ ఆఫీసు ఇక్కడ నుంచి మీ చర్చ్ ఉంది కదా, నజరేత్ ప్రార్థనా మందిరం, అక్కడ ఆర్ఎస్ఎస్ ఆఫీసు 500 మీటర్లు నాకు చర్చికని వాళ్ళ ఆఫీస్కి. విశ్వ హిందూ పరిషత్ ఆఫీసు 300 మీటర్లు 1/2 కిలోమీటర్ లోపలే ఉన్నారు వాళ్ళు. ఎవరో మా పక్కింటి వాళ్ళు పోయి చెప్పారంటే ఆదివారానికి అందరం లోపల ఉంటాం. ఈ పరిస్థితుల మధ్య అక్కడ పరిచర్య. మీరు అనుకుంటున్నారు పద్మారావు బ్రదర్ వెళ్ళాడు ఆడకి, ఆయన పని హాయిగా ఉందట్టుకుంది అనుకుంటున్నారు. యేసుప్రభు నోరు తెరిస్తే వచ్చే వ్యతిరేకత, బాధ అది తీవ్రమైనది. కానీ ప్రభు స్తోత్రం. మరి మీ ఊరు నుంచి నేను మీ ఊరు వచ్చింది కూడా అందుకోసం, లేకపోతే వాళ్ళ గోనపూడితో నాకు వచ్చే పనే లేదు అసలుకి ఏమ్మా కదా. పద్మారావు బ్రదరు మరి నిన్న దినాన నా దగ్గరికి వచ్చానా, మరి నేను కూడా ఇక్కడే ఉన్నాను,
మీరు మా ఊరు వస్తే బాగుండిద్ది అన్నాడు. సరేనయ్యా తప్పక, నువ్వు మిషనరీగా వచ్చావు కాబట్టి వస్తున్నా కనుక మీ మధ్యకి రావడం జరిగింది. సంతోషం. మరి మీరు ప్రార్థన చేయాలి ఉత్తరప్రదేశ్ కొరకు. క్లుప్తంగా చెప్తున్నా, 2 గంటలు తీసుకుంటే ఇదంతా మీకు చెప్పడానికి. మీరు మీటింగ్ పెట్టుకుంటే 2 గంటలు అవన్నీ చూపించి చెప్తాను ఇంకా వివరంగా. ఎందుకు చెప్తున్నానంటే, అమ్మా, మోషే తల్లి పెద్దవాడైనప్పుడు మోషే తన ప్రజల కొరకు బ్రతికేయడానికి మోషేని పెంచింది. నా చెప్పినట్టు మిషనరీలని భారతదేశం వెళ్ళి బూడిదవ పని గ్రహం స్టేన్ వాళ్ళ అమ్మ పెంచింది. ఒక తల్లిగా, ఒక సహోదరిగా నీకు ఆ బాధ్యత ఉంది నీ పిల్లల్ని పెంచడానికి. ఏమని, ఇదిగో మా ఊరు నుంచి ఒక మిషనరీ వెళ్ళాడు పద్మారావు, మా పిల్లల్ని కూడా పంపాలి. ఏమండి, పోయినాన్ని వెనక్కి బీగటం కాదు. ఏం చేయాలి? ఆయన బీకాలి వెనక్కి. పోయినోడిని బీగటం కాదు, పంపించాలి మనం మన పిల్లల్ని, మన మనవాళ్ళని, మనవరాళ్ళని. భాగ్యం ఇది, దేవుడి కోసం త్యాగం చేయటం. మనమేం బూడిదవ్వాల్సిన పని లేదు. మేము బతికే ఉన్నాం 8 సంవత్సరాలు, నాకు 2 పిల్లలు ఉన్నారు. మేమేం బూడిదవ్వాలా. గ్రహం స్టెయిను, విలియం కేరీ వాళ్ళ పిల్లలు బూడిదైపోయారు. ఇప్పుడు అంత భయంకరమేమి లేదు, బతుకుతున్నాం బాగానే, దేవుడు కాపాడుతున్నాడు. కానీ మన సమర్పణ ఏందో మనం ఆలోచించుకున్నాం. ఏమ్మా, నేనేం చేయలేను అనుకోవద్దు. చదువుకు మా అమ్మాయి, మా ఆవిడ కూడా ఇప్పటికీ జయమసి వందనాలు చెప్పడం తెలుసా ఒక హిందీ, ఇంతవరకు ఏమి రాదు. 8 సంవత్సరాలు మా ఇంట్లోనే ఉంది, యూపీలోనే ఉంది. కానీ ఆ ఉండటం వల్ల 3 సేవకులను తయారు చేసాం. 3 సేవకుల్ని తయారు చేసాం. కాబట్టి నేను చదువుకోలేదు, మేమేముంది, చేపలు పట్టుకునే శిష్యుల్ని ప్రభు అపోస్తులకు చేశాడు. మరి పద్మారావుని మిషనరీగా రాజస్థాన్ తీసుకొచ్చాడు. కాబట్టి మీ గ్రామంలో ఉన్న మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు ఆ సేవ కొరకు ప్రార్థన చేయండి. మీరు చేయగలిగిన దాని కొరకు చేయండి. మీ బిడ్డల్ని ఇవ్వటమా, మీకున్నది ఇవ్వటమా, మీరు రావటమా. కేరళలో సామెత ఏంటంటే, మీ ఇంటి నుంచి నువ్వన్నా రావాలి, నీ సొమ్ము అన్నా రావాలి. మనము బావు, మా సొమ్ము బాదు. మేము ఆడ 8 సంవత్సరాల్లో బైబిల్కి రూపాయి తీసుకోవాలా. బైబిల్ చదివితే చాలు, నీళ్ళు ఊరికి ఇస్తాం బైబిల్. అసలు ఈయనకి యేసు ప్రభువా అంటే చాలేనా మాకు. మా గుండెల్లో 100 మంది బాప్తిసాలు తీసుకున్నంత సంతోషం ఆడ ఒక్కడ బాప్తిసం తీసుకుంది. కాబట్టి ప్రార్థన చేయండి. ఈ చింత, ఈ మంట మీకు ఉండాలి. సందర్భం ఇది కాదు, లేకపోతే 2 గంటలు వదిలిపెట్టేవాడు కాదు మమ్మల్ని. అమ్మా, పెళ్ళి కాబట్టి అమ్మాయి పేరు మేరీ రాణి. అమ్మాయి రేపు పెళ్ళి కాబట్టి ఇంతతో ముగిస్తున్నా. మంచిది, దేవునికి స్తోత్రం. మిషనరీ సేవ గురించిన అవగాహన మనందరికీ అవసరం. మరి ఇంకొన్ని విషయాలు పద్మారావు బ్రదర్ ఇక్కడే మీ దగ్గర ఉంటా ఉన్నాడు. ఆయన వెళ్ళి చూసి ఆయన అనుభవిస్తున్న, ఆయనతో మాట్లాడుతుండండి, అక్కతో మాట్లాడండి. అక్కడ ఉండగా మీరు ఏమి ఎదుర్కొన్నారు, ఎలాగుంటున్నారు, మరి మీ విధానం ఏంటి, అక్కడ పరిస్థితులు ఏంటి, వాళ్ళతో మీరు మాట్లాడుతూ ఉంటే ఇంకా తెలుస్తూ ఉంటే మీరు ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన